స్పీకర్ గారు 40 నిమిషాలు మా బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంలో మేము ఇట్లా ఎప్పుడు కూడా కనీసం మేము అడగలేదు సార్ సమయం. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు మాట్లాడుతున్నా వాళ్ళు జీర్ణించుకోలేక ఒకరు కాకుండా ఒకరు లేచి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ఫ్లోని మరి ఇట్లా అడ్డుపడే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, మొన్న 7 నెలల లోపల 64 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 7 నెలల లోపల మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఈరోజు 17 సీట్లలో కనీసం సగం సీట్లు కూడా ఎంపీలు గెలిపించలేని దుస్థితికి ఎందుకు వస్తుంది? ఈరోజు 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలము ఈరోజు 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించుకోగలిగినామో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రజలు మా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు మా మీద నమ్మకం ఉన్నది. ప్రజలకు విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీయే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినాం, ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడు పాటుపడ్డది. తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏదో ఒక రకంగా నెపం పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేవలం మూసీకి మేము 10,000 కోట్లు అడుగు ఇవ్వలేదంటే మీరు మూసీ ప్రాజెక్ట్ ఈరోజు టేకప్ చేసింది వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసీ చేస్తాం. వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారు, మాకు ప్రాజెక్టు కావాలి, మా ఆస్థాన గుత్తేదారులు ఖాళీగా ఉన్నారు, మా ఆస్థాన గుత్తేదారులకు వర్కులు ఇచ్చేసి దాన్ని 1,00,000 కోట్ల ప్రాజెక్టుగా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎంగా వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దానికట కేంద్రం సపోర్ట్ చేయాలట అధ్యక్ష. దానికోసం కేంద్రం ఈరోజు నిధులు ఇవ్వాలంట అధ్యక్ష. కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గుచేటు బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష, మేము ఎప్పుడైనా సమయం పాటించడం అధ్యక్ష, ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష. కానీ ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది. 8 మంది మాకు సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ 8 మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా మీద విషం చిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎన్ని రకాలుగా విషం చిల్లినా, ఎన్ని రకాలుగా మా మీద అబండాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ న్యాయం జరుగుతుంది. ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఏవైనా సరే మేము 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకున్నామన్నా మర్చిపోతూ అరే సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు. సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. మీరు కొడంగల్కి 4,000 కోట్ల రూపాయలు చూడండి, ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట, కొడంగల్కు మాత్రం 5,000 కోట్లట. రైతు బంధు ముందు ఇవ్వండి, రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట, కానీ 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి. ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో 70 రోజుల్లో 3,695 కోట్ల అధ్యక్ష. కనీసం మాకు 3 కోట్లు ఇచ్చినట్టు దిక్కులేడు అధ్యక్ష. 3 కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాలుగు పెడతారు అధ్యక్ష. మంత్రి గారు మాకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వనంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం.